కేవలం 57 నిమిషాలు. అవును, ఆ 57 నిమిషాల వ్యవధిలో ఒక ఊర్లో ఏకంగా 6 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తన ప్రేమను కాదుందని, తన మీద కేసు పెట్టిందని కక్ష పెంచుకొని ఒక మైనర్ బాలికని, వాళ్ళమ్మని, నానమ్మని కత్తులతో పొడి చంపేశాడు సరే, కానీ కట్టుకున్న భార్యని, ఏ పాపం ఎరగని, అసలు లోకం అంటే ఏంటో తెలియని కూడా తన సొంత పిల్లలను గొంతు ఎందుకు కోశాడు? ఒక మనిషి మైండ్లో ఇంత సైకోజం ఎందుకు దాగుంటుంది? రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ అర్ధరాత్రి మారణకాండ గురించి వింటే గుండె లాగిపోవడం ఖాయం. ఒక ప్రశాంతమైన పల్లెటూరు నెత్తుటి మడుగులో ఎలా మారింది? అసలు రాత్రి ఆ సౌకిగౌడ్ వేసిన మర్డర్ స్కెచ్ ఏంటి? పోలీసులకు దొరకకుండా వాడు ఆడిన డ్రామా ఏంటి? ప్రతి ఒక్క డీటెయిల్ని ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ మండలం దైవల్గూడ, ఆ ఊరి పేరులోనే దైవం ఉంది. అసలు ఆ గ్రామంలో గత 30-40 ఏళ్లలో ఒక చిన్న దొంగతనం జరిగిన హిస్టరీ కూడా లేదంట. ఊళ్ళో వాళ్ళు కూడా ఎప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఆ దాఖలాలు కూడా లేవంటున్నారు. వ్యవసాయం చేసుకుంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ చాలా ప్రశాంతంగా బ్రతికే ఊరది అని చెప్తున్నారు. జూలై 10వ తేదీ రాత్రి కూడా అందరూ తమ పనులు ముగించుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కరెక్ట్గా అర్ధరాత్రి 1 లేదా 1:30 సమయం అవుతుంది. ఊరి సర్పంచ్, మాజీ సర్పంచ్లకి పోలీసుల దగ్గర నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు వెంటనే రండి, మీ ఊళ్ళో ఒక మర్డర్ జరిగిందని పోలీసులు చెప్పేసరికి వాళ్ళకి అసలు ఏం అర్థం కాల. మన ఊళ్ళో మర్డర్ ఏంటి, ఎవరిని చంపుతున్నారు అనుకుంటూ కంగారుగా బయలుదేరారు. తీరా వాళ్ళు ఘటనా స్థలానికి వెళ్ళేసి చూసేసరికి అక్కడ సీన్ చూసిన వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక ఇంట్లో రక్తపు మడుగులో డెడ్ బాడీలు పడున్నాయి. పోలీసులు అప్పటికి అక్కడ చేరుకొని చుట్టుపక్కల మొత్తం సెర్చ్ చేస్తున్నారు. సరే, ఎవరో ఒకరిని చంపేశారు అనుకునే లోపే గ్రామంలో ఇంకో చోట 3 శవాలు పడున్నాయని, ఆ తర్వాత షాబాద్ హెడ్ క్వార్టర్స్కి సమీపంలో అంటే ఒక చెరువు దగ్గరలో ఇంకో శవం ఉందని, ఆ తర్వాత ఒకే ఇంట్లో మరో 3 శవాలు ఉన్నాయని మొత్తం టోటల్గా 6 శవాలని ఐడెంటిఫై చేశారు. ఆ ఊళ్ళో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఒక చిన్న గొడవ కూడా జరగలేదంట. అలాంటిది ఒకే రాత్రి 6గురిని అత్యంత కిరాతకంగా కత్తులతో గొంతులు కోసి చంపేశారనేసరికి ఆ ఊరి జనాలు అందరూ భయంతో వణికిపోయారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ గారు అండ్ సిఐ కాంతిరెడ్డి గారు లాంటి టాప్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా వెంటనే అక్కడ చేరుకున్నారు. క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ అన్ని రంగంలో దించారు. అండ్ ప్రాథమిక దర్యాప్తులో ఈ ఆరోచనలు చేసింది రాజ్ కుమార్ ని ఒక్కడని తేలింది. అసలు వీడు ఒక్కడే 6గురిని ఎలా చంపాడు, ఎందుకు చంపాడు? అసలు ఈ స్టోరీకి మూలం ఏంటంటే మన 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. రాజ్ కుమార్ వయసు దాదాపు 28 సంవత్సరాలు. వ్యవసాయం చేసుకుంటూ బతికేతనికి ఒక భార్య, 2 చిన్నపిల్లలు. వీడికి అదే ఊళ్ళో ఉన్న ఒక మైనర్ బాలిక మీద కన్నుబడింది. అండ్ అమ్మాయికి తనకి పెళ్ళయిందని, పిల్లలున్నారని తెలిసినా సరే నిన్ను ప్రేమిస్తానని ఆమె వెంటపడడం స్టార్ట్ చేశాడు. అండ్ ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళే టైంలో దారి కాసి చెయ్యి పట్టుకొని ఇబ్బంది పెట్టేవాడు కూడా. యూసీ, ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రేమ వేరు, సైకోయిజం వేరు. ఒక అమ్మాయికి ఇష్టం లేదని చెప్పినా సరే బలవంతంగా నా వాసనే పీల్చాలి, నాతోనే మాట్లాడాలనడం పక్కా శాడిజం. ఈ రాజకుమార్ ఆ మైనర్ బాలికని దాదాపు 2 ఏళ్లుగా నరకం చూపించాడు కూడా. అండ్ అమ్మాయి తండ్రి మల్లేష్ బ్రతికి ఉన్నప్పుడు ఈ రాజకుమార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవలు కూడా పడ్డాడంట. అండ్ ఆ అమ్మాయిని ఎలాగైనా తన వల్ల వేసుకోవాలని చాలా రకాలుగా ట్రాప్ కూడా చేశాడని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక షాకింగ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యులు ఇప్పుడు మీడియా ముందు చెప్తున్న ప్రకారం పోయిన సంవత్సరం కరెక్ట్గా ఇదే టైంలో రాజ్ కుమార్ ఆ అమ్మాయి తండ్రి మల్లేష్కి మందులో ఏదో కలిపిచ్చి చంపేశాడని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఒక మర్డర్ చేసి పోలీసులు దొరకకుండా వాడికి ఎంతలా తప్పించుకున్నాడో చూడండి. తండ్రి పోయిన తర్వాత ఆ ఇంట్లో కేవలం ఆడవాళ్ళు మాత్రం మిగిలారు. అదే వాడికి అడ్వాంటేజ్గా కూడా మారింది. తండ్రి లేడు, వీళ్ళకి దిక్కు లేదు, అడ్డు అడిగే మగాడు లేదనుకొని తన సైకోజం ఇంకొంచెం పెంచాడు. ఎగ్జామ్స్ టైంలో ఆ అమ్మాయి బయటికి వెళ్తే మళ్ళీ కార్ వేసుకుని వెళ్ళి ఆమెను లాకెళ్ళడానికి ట్రై చేశాడు. అండ్ ఆ టైంలోనే ఆ అమ్మాయి భయంతో వణికిపోతూ ఉంటే ఆమె తల్లి ఇంకా నానమ్మ అడ్డుపట్టారు. ఇక భరించలేక అమ్మాయి తల్లి వాడిని గట్టిగా నిలదీసింది. మా పాపను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, నీకు పెళ్ళయింది, పిల్లలున్నారు కదా, పసిపిల్ల దాని జీవితం ఎందుకు నాశనం చేస్తానని అడిగితే అండ్ వాడు ఆన్సర్ ఏంటే వాడంత క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నాడో అర్థం అవుతుంది. వాడేమన్నాడు తెలుసా, మీ నాన్న నేనే చంపాను, ఇప్పుడు నిన్ను కూడా, మీ అమ్మను కూడా, మీ నాన్నమ్మను కూడా చంపేస్తాను, ఏ పోలీసుడు, ఏ ఎమ్మెల్యే ఏమి పీకలేడని డైరెక్ట్గా వాళ్ళ ముఖం మీద వార్నింగ్ ఇచ్చాడంట. ఇక ఆ మాటలతో ఆ కుటుంబం వణికిపోయింది. ఇక లాభం లేదని వీడిని ఇలాగే వదిలేస్తే మనల్ని బతకనివ్వడని డిసైడ్ అయ్యి మే 16వ తేదీన షాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మైనర్ బాలికను వేధిస్తున్నాడు కాబట్టి పోలీసులు వాడి మీద పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేశారు కూడా. ఇక్కడ మన సిస్టంలో ఉన్న లూప్ హోల్ గురించి, సిస్టమ్ ఎంతలా ఫెయిల్ అయిందన్న గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అసలు పోక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. ఇది చాలా సివియర్ అండ్ నాన్ బెయిలబుల్ కేసు. ఒక మైనర్ని లైంగికంగా వేధించినా, ఇబ్బంది పెట్టినా దాదాపు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది. అలాంటి సీరియస్ కేసులో మే 16న వాడి మీద కంప్లైంట్ నమోదైతే వాడు చాలా ఈజీగా కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకుని మే 20 తేదీ కల్లా అంటే కరెక్ట్గా 4 రోజుల్లో బెయిల్ మీద దర్జాగా జైలు నుంచి బయటకు వచ్చేసాడు. అండ్ జైలు నుంచి బయటకు వచ్చాక కూడా వాళ్ళ పశ్చాత్తాపం రాలా, రివెంజ్ పెరిగింది. నా మీద కేసు పెడతారా, నన్నే జైలుకి పంపిస్తారని ఆ ఫ్యామిలీ మీద కక్ష పెంచుకున్నాడు. నేను మిమ్మల్ని వదిలిపెట్టని బెదిరిస్తూనే ఉన్నాడు. అప్పుడు బాధితులు మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి, సార్ వాడు మమ్మల్ని చంపేస్తా అంటున్నాడని చెప్పినా సరే పోలీసులు పెద్దగా పట్టించుకోలేదని చెప్తున్నారు.
వాడు జస్ట్ మాటలే చెప్తున్నాడులే, వాడేం చేయలేని కొంచెం ధైర్యం చెప్పి పంపించారు. కనీసం వాడిని పిలిపించి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చుంటే ఈరోజు 6 ప్రాణాలు దక్కేవని బాధితుల బంధువులు కూడా ఇప్పుడు పోలీసుల ముందే ఏడుస్తూ ధర్నా చేస్తున్నారు. సో ఇక జూలై 10వ తేదీ రాత్రి ఏం జరిగింది అనేది మనం టైం లైన్ ప్రకారం చూస్తే అసలు ఒక మనిషి ఒకేసారి ఇన్ని మర్డర్స్ ఎంత కోల్డ్ బ్లడ్గా ప్లాన్ చేశాడో తెలుస్తుంది. రాత్రి 11 గంటల సమయం రాజ్ కుమార్ పక్కా ప్లాన్తో ఒక పెద్ద పదునైన కత్తి పట్టుకొని ఆ మైనర్ బాలిక ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో నిద్రపోతున్న అమ్మాయి తల్లి నానమ్మల మీద విచక్షణరహితంగా కత్తితో దాడి చేసి చంపేశాడు. వాళ్ళు లేచి కేకలు వేసేలోపే వాళ్ళిద్దరిని అత్యంత కిరాతంగా నరికి చంపాడు. అండ్ ఆ తర్వాత ఆ మైనర్ బాలికని భయంతో ఉనికిపోతున్న ఆ పసిపిల్లని అక్కడి నుంచి లాక్కొని ఊరి చివర ఉన్న నాగర్కుండ చెరువు దగ్గర తీసుకెళ్లాడు. అండ్ ఆ చీకట్లో అమ్మాయి ఎంతలా ప్రాధాయపడిందో, నన్ను వదిలేయని బాబుని కాళ్ళు పట్టుకుని ఎంతలా ఏడ్చిందో, కానీ వాళ్ళ ఉన్న మృగానికి జాలి మాత్రం రాలేదు. ఆ చెరువు దగ్గర అమ్మాయిని కూడా కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. అండ్ అక్కడతో వాడికి కోపం చల్లాల. తను మర్డర్ చేశాడు కాబట్టి రేపొద్దున పోలీసులకు దొరికిపోవడం ఖాయం. ఒకవేళ తను జైలుకి వెళ్ళిపోతే తన భార్య తన పిల్లల పరిస్థితి ఏంటో ఆలోచించాడో వచ్చిందో, లేక వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేసిన నేను నా ఫ్యామిలీ కూడా నాశనం చేసుకున్నాను పైసచ్చికానందం అనుకున్నాడో తెలియదు, కానీ కరెక్ట్గా 11 గంటల 40 నిమిషాల ప్రాంతంలో నేరుగా తన సొంత ఇంటికి చేరుకున్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాడు ఇవన్నీ చేసింది ఎక్కడో వేరే ఊర్లో కాదు, వాడు సొంత ఊర్లో చుట్టూ ఇల్లున్న ప్రాంతంలో. తన ఇంటికి వెళ్ళిన సైకో రాజ్ కుమార్ బెడ్ మీద గాఢనదులలో కట్టుకున్న భార్యని, తన రక్తం పంచుకుపుట్టిన 2 కన్నబిడ్డల గొంతులు కత్తితో కోసేశాడు. మంచం మొత్తం రక్తంతో నిండిపోయింది. ఆ చిన్నపిల్లలు ఒకడికి 3 ఏళ్ళు, ఇంకొకడు ఇంకా పసివాడని అన్నారు. వాళ్ళకి చావు వస్తుందని కూడా తెలియకుండా నిద్రలోనే నోరు తెచ్చుకుని అలా ప్రాణాలు వదిలేశారు. అసలు ఈ సీన్ చూసిన పోలీసులకు కూడా గుండె తరుక్కుపోతుంది. తండ్రి అనేవాడు పిల్లలకి రక్షణగా ఉండాలి, కానీ వాడే కసాయవాడిలా మారి వాళ్ళ గొంతులు కోశాడు. మొత్తం 6 హత్యలు పూర్తి చేశాక రాత్రి 11 గంటల 50 నిమిషాలకి వాడి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. నేను 6 చంపేశా, నా భార్య పిల్లలు కూడా నేనే చంపాను, ఇప్పుడు నేను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అండ్ ఈ మొత్తం క్రైమ్ సిండికేట్ 11 గంటల మొదలైతే 11 గంటల 50 నిమిషాలకి ఎండ్ అయింది. కేవలం 57 నిమిషాల్లో 6 ప్రాణాలు బలి తీసుకున్నాడు ఆ నరహంతకుడు. అండ్ ఇక ఈ స్టోరీలో మనం వినలేని తట్టుకులేని ఒక క్యారెక్టర్ ఉంది, అదే రాజ్ కుమార్ భార్య సరిత. సరిత వాళ్ళ అన్నయ్య సంజీవ్ అండ్ వాళ్ళ తల్లి ఈ న్యూస్ విన్న దగ్గర నుంచి గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. వాళ్ళు మీడియా ముందు చెప్తున్న డీటెయిల్స్ వింటే ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. రాజ్ కుమార్ది లవ్ మ్యారేజ్. సరిత వాడిని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది, కానీ పెళ్ళైన కొన్ని రోజులకే వాడు అసలు రూపం బయటపడిందని చెప్తున్నారు. రాజ్ కుమార్ ఎప్పుడు తాగి సరితను కొట్టేవాడంట. అండ్ ఆ మనీరమ్మతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నప్పుడు ఆమె వెంట పడుతున్నప్పుడు తెలిసినా కూడా సరిత వాడిని మార్చుకోవడానికి ట్రై చేసిందని చెప్తున్నారు. అండ్ ఈ పోక్సో కేసులో వాడు జైలుకి వెళ్ళొచ్చాక వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువయ్యాయంట. అప్పుడు సరిత వాళ్ళ పిల్లల్ని తీసుకొని తన పుట్టింటికి, అంటే షాబాద్లో ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు అక్కడే ఉంది. వాడు ఒక రోజు రాత్రి వచ్చి కారు వేసుకుని అక్కడికి వచ్చి చిన్నపిల్లల్ని లాక్కొని వెళ్ళిపోయాడు. సరిత వాళ్ళ బ్రదర్స్ని పెద్దవాళ్ళని పిలిపించి పంచాయతీ పెడదామన్నా కూడా వాడు రాలేదంట. సరే ఇదంతా గొడవ ఎందుకని సరిత మళ్ళీ వాడి దగ్గరికి వచ్చేసింది. అండ్ ఈ మర్డర్ జరగడానికి 2 రోజుల ముందు వాళ్ళ పెద్దబాబు ఒక చిన్న ఉంగరం మింగాడంట. దానికి వాళ్ళ మామయ్య వాళ్ళు, అంటే సరిత వాళ్ళ బ్రదర్స్ కంగారు పడి ఫోన్ చేస్తే సరిత ఏమందంటే, పర్వాలేదన్నయ్య, వాడి మోషన్లో వెళ్ళిపోయిందంట కదా, చిన్నపిల్లాడు కదా, నొప్పి ఎక్కడ వస్తుందని చెప్పలేకపోతున్నాడు, నేను రేపు హాస్పిటల్కి తీసుకెళ్లి ఖచ్చితంగా ఎక్స్రే తీస్తాను, మీరు భయపడకండి అని చెప్పింది. ఉదయం ఓటర్ ఐడి కార్డ్ ఫామ్ ఫిలప్ చేయడానికి సరిత తన ఫ్యామిలీతో చాలా నార్మల్గానే సంతోషంగానే ఫోన్లో మాట్లాడిందంట. రేపు సోమవారం స్కూల్ స్టార్ట్ అవుతుంది, పిల్లాన్ని స్కూల్కి పంపించాలి, వాడికి బుక్స్ కొనాలని ఎన్నో ప్లాన్స్ వేసుకుంది. కానీ ఆ ప్లాన్స్ అని ఆ రాత్రితోనే మొత్తం ముగిసిపోయాయి. ఒకవేళ ఆ గొడవ జరిగినప్పుడు సరిత ఇంటికి రాకుండా ఆమె పుట్టింట్లో ఉంటే ఈరోజు ఆమె అండ్ ఆమె 2 పిల్లలు కూడా బతికి ఉండేవాళ్లేమో. అండ్ ఈ దారుణమైన ఘటన తర్వాత షాబాద్ పోలీస్ స్టేషన్ ముందు బాధితుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఇదంతా కంప్లీట్గా పోలీసుల నిర్లక్ష్యమైన వాళ్ళు ఆరోపిస్తున్నారు. గతంలోనే అమ్మాయి తండ్రిని చంపాడని డౌట్ ఉన్నప్పుడు ఒక అమ్మాయిని 2 ఏళ్ళుగా వేధిస్తుంటే కేసు తీసుకున్నా కూడా వాడిని అంత ఈజీగా బెయిల్ మీద ఎందుకు వదిలేస్తారని నిలదీస్తున్నారు. బెయిల్ వచ్చాక కూడా వాడు చంపేస్తాను పబ్లిక్గా వార్నింగ్ ఇచ్చినప్పుడు పోలీసులు ఎందుకు కౌన్సిలింగ్ ఇవ్వలేదని అడుగుతున్నారు. అండ్ ఆ సైకోగాడిని ఇప్పుడు పట్టుకొని మాకు అప్పగించండి, వాడిని నడి రోడ్డు మీద కాల్ చంపాలని డిమాండ్ చేస్తున్నారు కూడా. అంతేకాదు రాజ్ కుమార్ హత్యలు చేయడానికి వాడి తల్లిదండ్రులు మరియు వాడి అన్న కూడా సహకరించారని, 6 డెడ్ బాడీలను వాళ్ళు చూసి కూడా ఏమీ చెప్పలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అండ్ వాళ్ళని కూడా శిక్షించాలని చెప్పి రోడ్డు మీద కూర్చొని ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి గారి ఆధ్వర్యంలో 7 స్పెషల్ పోలీస్ టీమ్స్గా ఏర్పడి డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆ రాజ్ కుమార్ కోసం అడవుల్లో చుట్టుపక్కల గ్రామాల్లో అయితే జల్లెడ పడుతున్నారు. సో వాడు నిజంగానే చనిపోయాడా, ఆత్మహత్య చేసుకున్నాడా, లేక పోలీసులు తప్పుదారి పట్టించడానికి ఫోన్లో అలా చెప్పి అక్కడైనా అడవుల్లో దాక్కున్నాడు అనేది ఈ టీమ్స్ ఛేదించబోతున్నాయి. అండ్ ఈ మొత్తం ఇన్సిడెంట్ మన సమాజంలో ఉన్న ఒక డార్క్ రియాలిటీని కూడా బయటపెట్టింది. చట్టంలో ఉన్న చిన్న చిన్న లూప్ హోల్స్ని వాడుకొని క్రిమినల్స్ ఎలా బయటకు వస్తున్నారో, బయటకు వచ్చి ఇంత దారుణానికి ఎలా పాల్పడుతున్నారో ఈ రాజ్ కుమార్ ఒక లైవ్ ఎగ్జాంపుల్. 2 పసిపిల్లలు, 3 మహిళలు, 1 మైనర్ బాలిక, 6 ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ మృగాన్ని పోలీసులు ఖచ్చితంగా త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలి. ఆ కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లులకి, న్యాయం కోసం ఎదురుస్తున్న కుటుంబాలకి న్యాయం జరగాలని మనమంతా కోరుకుందాం.
అండ్ ఈ కేసులో వాడు దొరికాక ఏం జరిగింది, అసలు మిస్టరీ ఏంటి, వాడిని పోలీసులు ఎలా పట్టుకున్నారు అనేది కంప్లీట్గా అప్డేట్స్ని నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా డీకోడ్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ అండ్ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ మిస్టర్ శివ సైనింగ్ ఆఫ్.